మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న అందరికీ నమస్కారం అండి. నేను కొండపి సిఎస్సి మెడికల్ ఆఫీసర్ని. డాక్టర్ నాగమణి నా పేరు. నేను గైనకాలజిస్ట్ని. నిన్న ఆఫ్టర్నూన్ 12 గంటలకి అశ్విని అని మొదటి కాన్పు కోసము హాస్పిటల్కి వచ్చారు. ఆమె కాన్పు కష్టంగా ఉండటంతో సాయంత్రం 5:30 టైంలో మేము ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఇది 5వ ఆపరేషన్. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగబిడ్డ పుట్టారు. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. హాస్పిటల్లో మామూలుగా బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి సుమారుగా 50 నుండి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మేము ఉచితంగా ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ నిరంతరం 24 అవర్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉండి దగ్గరుండి ఆపరేషన్ చేయడం కానీ పేషెంట్ చూసుకోవడము. ఈ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ ఉన్నారు, ఎనస్థీషియా డాక్టర్ గారు ఉన్నారు, పీడియాట్రిషియన్ డాక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ 24 గంటలు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన సేవలు అందిస్తున్నాము. ఈ హాస్పిటల్ అదే విధంగా కొత్తగాను జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు కూడా అపాయింట్ అయ్యారు. వాళ్ళు కూడా వచ్చే నెలలో అపాయింట్ అవుతారు. సో ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఎక్స్రే ఉంది, ఈసీజీ ఉంది, స్కాన్ ఉంది, అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఏదైనా అవసరమైతే తప్పితే మేము బయటికి కానీ రిఫరల్ అనేది పెట్టము. ఈ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గవర్నమెంట్ అన్ని బ్లడ్ టెస్టులు చేసే అవకాశం కల్పించారు, ఎక్స్రే కల్పించారు, ఈసీజీ అవైలబిలిటీ ఉంది, అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. పేషెంట్లు ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి ఈసీజీ వాళ్ళు పంపిస్తే ఇక్కడికి రాకుండా మా దగ్గరికి వస్తే ఏది అవసరమో ఆ పరీక్షను మేము పరీక్షించి చేసి వాళ్ళు సురక్షితంగా వాళ్ళకి ప్రాణాపాయం కలగకుండా చూస్తాము. నేను పిల్లల డాక్టర్ అండి. సిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను కొండేపిలో. గత 3 సంవత్సరాలుగా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఆర్ఎంపీ వాళ్ళ ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. దానివల్ల పిల్లలకు చాలా అపాయంగా ఉంటుంది. వెంటనే ఏమన్నా చిన్న ఇబ్బంది అయినా కూడా పొద్దున్న 9 గంటల నుంచి 4 గంటల దాకా డాక్టర్ ఉంటాడు. దాని తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ వస్తే కూడా నైట్ టైమ్స్ కూడా డాక్టర్ ఖచ్చితంగా ఉంటాడు. ఒక్కసారి డాక్టర్ దగ్గర చూపించుకొని వైద్యం తీసుకోండి. అంతేగాని ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి అక్కడ విషమించిన తర్వాత మా దగ్గరికి వస్తే చాలా ప్రమాదంగా ఉంటుంది. దానికి ముందే డాక్టర్ దగ్గరకు వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది ఆర్ఎంపీ ట్రీట్మెంట్ వల్ల వికటించి చాలా మంది చనిపోయారు. ఆల్రెడీ డిసిహెచ్ గారు వచ్చారు, ఆల్రెడీ క్లోజ్ కూడా చేశారు. అయినా సరే మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు ఆర్ఎంపీ వాళ్ళు. ఇది చేంజ్ రావాలి అంటే ప్రజల నుంచి రావాలి చేంజ్. ఎంతవరకు డిసిహెచ్ డాక్టర్స్ అవి మేము చేస్తూనే ఉన్నాము. కానీ మీరు తెలుసుకొని డాక్టర్ ఎవరు, కాంపౌండర్ ఎవరు తెలుసుకొని డాక్టర్ దగ్గరికే వచ్చి ట్రీట్మెంట్ అందుబాటులో తీసుకోండి. బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, కావాలంటే చేస్తాము. తర్వాత ఏది అవసరమైతే అది చేస్తాము. స్టిరాయిడ్స్ ఇవ్వడము, యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ఎంత డోస్ ఉండాలి, ఎక్కువ డోస్ ఇచ్చి ప్రాణాపాయ స్థితికి వచ్చి అలా అంతా చేయకోకుండా ఎంత డోస్ కావాలో అంత డోస్ పెట్టి అవసరమైతేనే యాంటీబయాటిక్ వాడేటట్టు చూస్తున్నాం. ఓకేనా? ఇవన్నీ సర్వీసెస్ అన్ని పీడియాట్రిషియన్ గా నేను సర్వీసెస్ ఇస్తున్నాను. ఇక్కడ యూజ్ చేసుకోండి. ఇప్పుడు జనరల్ మెడిసిన్ డాక్టర్ కూడా వస్తున్నారు. బీపీకి, షుగర్ కి అన్ని చూసే డాక్టర్ కూడా, ఎండి జనరల్ మెడిసిన్ వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు నెక్స్ట్ మంత్ నుంచి. ఓకేనా?